హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాం. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి షాపింగ్ వ్లాగ్. నెక్స్ట్ వీక్ మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో ఈ రోజు మేము బర్త్డే షాపింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఏంటి అంటే టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను అనమాట. టమాటో రైస్ చేశాను, సింపుల్ గా చాలా ఫాస్ట్ గా చేసేసాను. ఇప్పుడు మేము తినేసేసి త్వరగా రెడీ అయిపోయి షాపింగ్ వెళ్ళాలనుకుంటున్నాము. సో యా, విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదా త్వరగా ఏదైనా కుక్ చేయాలంటే టమాటా రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందుకే నాకు ఇది ఈజీ అనిపిస్తుంది అనమాట. క్విక్గా 1 పాట్ మీల్గా చేసేసుకొని తిని బయలుదేరొచ్చు అనుకున్నాము. సో అలా అని టమాటో రైస్ తినేసాము. దాని తర్వాత నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. నేను వ్యానిటీ సెట్ చేసుకున్నాను. మీరు పాత వీడియోస్లో చూసుంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సో నేను దాన్ని అయితే చాలా బాగా యూజ్ చేస్తున్నా వ్యానిటీని. అసలు నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో ఇప్పుడు రెడీ అవ్వడం. అన్నీ ఒకటే ప్లేస్లో ఉన్నాయి. జ్యువెలరీ, మేకప్, ఎవ్రీథింగ్ ఒక చోటు ఉండడం వల్ల హాయిగా అలా కూర్చొని రెడీ అయిపోయి ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేదా అటు ఇటు పరిగెడుతూనే ఉండేదాన్ని. సో యా, అది చాలా యూస్ఫుల్ అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఇంకా నేను రెడీ అయిపోయాను అండ్ మేము కూడా స్టార్ట్ అయిపోయాము. సో ఈరోజు వెళ్తున్న మాల్ ఏంటంటే కార్ల్స్బాడ్ అనమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు ఈ మాల్కి. ఇది కొంచెం ఒక 40 minutes దూరం మాకు. సో దగ్గర కాదు. ఎప్పుడు రెగ్యులర్గా దగ్గరగా ఉన్న షాప్స్కి, దగ్గరగా ఉన్న మాల్స్కి వెళ్తుంటాము. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి కార్ల్స్బాడ్ వెళ్దాం అనుకున్నాము. సో ఈరోజు వెదర్ వచ్చేసి చాలా బాగుందనమాట. సన్నీగా ఉంది. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో చాలా క్లౌడీగా కూడా ఉంది. ఆల్మోస్ట్ జూన్ వచ్చేసింది కదా. సో మార్నింగ్స్ కొంచెం సన్నీగా ఉంటుంది. అయినా కానీ ఈవినింగ్ 5 అయ్యేసరికి చాలా చల్లగా అయిపోతుంది. అందుకే జాకెట్స్ కూడా క్యారీ చేసాము, ఒకవేళ ఈవినింగ్ చల్లగా అవుతే యూజ్ అవుతాయి అని. సో ఇంకా కార్ల్స్బాడ్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 40 minutes పట్టింది. అయితే మేము అనుకున్నంత పెద్ద మాల్ ఏం కాదు ఇది. మా దగ్గరలో ఉన్న మాల్స్ కన్నాతో పోలిస్తే ఇది కొంచెం చిన్న మాలే, కానీ కొన్ని మంచి బ్రాండ్సే ఉన్నాయి. సో దూరంగా ఉన్నా పర్లేదు, ఒకసారి విజిట్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ రాగానే బనానా రిపబ్లిక్ లోకి వెళ్ళాము. కానీ అక్కడ ఏం నచ్చలేదన్నమాట. సో మనం ఎప్పుడైతే బాగా షాపింగ్ చేయాలి అనుకుంటామో అప్పుడే మనకి అన్నీ నచ్చవు కదా. సో మామూలుగా ఓన్లీ విండో షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం అబ్బా ఇది బాగుంది అది బాగుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఈ రోజైతే మాకు ఎందుకో అసలు చాలా వరకు నచ్చలేదు. అనుకున్న టైప్లో ఏవీ లేవన్నమాట. సో నెక్స్ట్ గెస్ట్కి వెళ్ళాము. గెస్ట్లో కొన్నిసార్లు కలెక్షన్ చాలా బాగుంటుంది, కానీ క్లాతింగ్ అయితే ఏం బాగాలేదనిపించింది, అంత నచ్చలేదు. సో బ్యాగ్స్ ఏమన్నా బాగున్నాయా అని చూడడానికి వచ్చాను. నేను మోస్ట్లీ స్లింగ్ బ్యాగ్స్ ఆర్ ఇట్లా క్రాస్ బాడీ బ్యాగ్స్ యూస్ చేస్తూ ఉంటాను. చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. పెద్ద పెద్ద బ్యాగ్స్ ఎప్పుడు అంత వాడలేదు. కానీ కలెక్షన్ అయితే బాగుంది, కానీ నేనేం తీసుకోలేదు. అయితే మేమేం కొన్నాము ఏంటి అనేది ఈ వీడియో ఎండ్లో మీకు ఒక మినీ హాల్ చూపిస్తాను. అసలు ఏం కొన్నాము ఏంటి అనేది. మోస్ట్లీ ఈసారి మాత్రం క్లాతింగే తీసుకోవాలనుకున్నాము. బర్త్డే వస్తుంది కదా మా హస్బెండ్ది. సో తనకి బర్త్డే షర్ట్స్ అట్లాగా, అండ్ తనతో పాటు ఆఫ్ కోర్స్ నేను కూడా షాపింగ్ చేస్తాను కదా. సో తన బర్త్డే అయినా నా బర్త్డే అయినా నేను కంపల్సరీ షాపింగ్ చేస్తాను. సో అలానే నేను కూడా కొంచెం షాపింగ్ చేయాలనుకున్నాము. అయితే ఇంకా అక్కడ అన్నీ చూసేసుకున్నాము, ఆ మాల్లో షాప్స్ అన్నీ. ఇంకా మాకు అంతగా ఏం నచ్చలేదు, తీసుకోవాల్సినవి తీసేసుకున్నాము. అండ్ వస్తూ ఇంకా ఆకలేసింది అనమాట. ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది. సో అందుకే అక్కడ ప్రెట్జల్స్లో తీసుకున్నాము. గైస్, ఇక్కడ నుంచి ఇంకొక మాల్కి వెళ్దాం అంటున్నాను. అది ఎట్లయినా 7కి క్లోజ్ అనమాట. ఇప్పుడు 5 అవుతుంది. సో వెళ్ళి అక్కడ ఎక్స్ప్రెస్ ఒక్కటి విజిట్ చేయాలని ఉంది, ఆ షాప్ ఒక్కటి చూడాలని. కానీ ఆయన వద్దంటున్నారు అనమాట. ఇంటికి వెళ్ళిపోదాం అంటుంటే లేదు, ఎక్స్ప్రెస్ ఒక్కటి చూద్దామని చెప్పి నేను యూటీసీకి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక 20 minutes చూపిస్తుంది అనమాట. సో మధ్యలో గ్యాస్ స్టేషన్లో ఆగాము పెట్రోల్ కొట్టిద్దాం అనేసి. సో ఇంకా అది అయిపోయిన తర్వాత యూటీసీ మాల్కి వచ్చాము. ఇంకొక 1.5 hour ఉంది. యాక్చువల్లీ యూటీసీ మాల్లో చాలా మంది ఉన్నారు. ఇందాక కార్ల్స్బాడ్లో చూస్తే మాత్రం అస్సలు జనాలే లేరు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇది కొంచెం దగ్గర మాకు, అండ్ రెగ్యులర్గా వెళ్ళే మాల్ ఇది. ఇక్కడ చాలా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, యాపిల్ స్టోర్ అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే వెంటనే రాగానే ఫస్ట్ జారాలోకి వచ్చాము. జారా కలెక్షన్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం, చాలా బాగుంటాయి షర్ట్స్, డిఫరెంట్గా ఉంటాయి అనిపిస్తుంది. సో తను షర్ట్స్ చూసారనమాట. ఇక్కడ ఒక షర్ట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి వెంటనే ఇంకా ఎక్స్ప్రెస్కి వచ్చాము. యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ కోసమే కదా యూటీసీకి వచ్చింది. అక్కడ ఎక్స్ప్రెస్లో యాక్చువల్లీ మెన్ కలెక్షన్ చాలా బాగుంటాయి షర్ట్స్.
కానీ నేను షాక్ అయ్యాను ఇక్కడికి రాగానే. స్టోర్ క్లోజింగ్ ఆఫర్ ఉంది. నాకు తెలిసి ఎక్స్‌ప్రెస్ ఇక్కడ నుంచి తీసేస్తున్నారనుకుంటా. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఫరెవర్ 21 తీసేశారు. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ తీసేస్తున్నారు. ఎందుకో ఈ మాల్‌లో అన్ని షాప్స్ తీసేస్తున్నారు రెగ్యులర్‌గా విజిట్ చేసేవి. బట్ నాకిక్కడ ఏం నచ్చలేదు. నేనేం తీసుకోలేదు ఇక్కడ. కానీ మా హస్బెండ్‌కి ఒక షర్ట్ నచ్చింది. మీకు చూపిస్తాను నేను కొంచెం సేపట్లో అసలు ఏమేమి కొన్నాం ఏంటి అనేసి. ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. సో, ఇంకా ఇంటికొచ్చే ముందు ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంటే అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. పైనాపిల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అదైతే చాలా బాగుంది. అండ్ ఇంకా అలానే ఇంటికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. కాబట్టి డిన్నర్ ఏదైనా పిక్ చేసుకుందామని మధ్యలో సబ్వేకి వెళ్ళి సబ్వే నుంచి డిన్నర్ పిక్ చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాము. సో సబ్వే కూడా తెచ్చేసుకున్నాము. అయితే క్విక్ గా మీకు ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నాం ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎక్కడి షాపింగ్ చేసామో అదే చూపిస్తాను. సో ఫస్ట్ టామీ హిల్ ఫిగర్ అనమాట. అన్ని చోట్ల ఒక్కొక్కటి తీసుకున్నాం. బేసిక్ గా టామీ హిల్ ఫిగర్ లో మా హస్బెండ్ ఈ షర్ట్ తీసుకున్నారు, టీ షర్ట్. సో ఇదొక షర్ట్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ మేము వెళ్ళిన మాల్లో కొన్ని ఉన్నాయన్నమాట. పెద్దదేం కాదు అది, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు అనేసి వెళ్ళాము. సో అక్కడ టామీలో ఇదొకటి గ్రీన్ కలర్. అండ్ దాని తర్వాత గ్యాప్కి వెళ్ళాము అక్కడే. సో గ్యాప్లో తను ఈ షర్ట్ తీసుకున్నాను అనమాట, క్రీమ్ కలర్. ఇట్లాగా దీని మీద ఇలాగా వైట్ లైన్స్ ఉన్నాయి. సో ఇది గ్యాప్లో తీసుకున్న షర్ట్. సో ఇవి కాకుండా నేను 2 షర్ట్స్ తీసుకున్నాను. సో నాకు యూట్యూబ్కి వాటికి చాలా అవసరం పడుతున్నాయి అనమాట షర్ట్స్. సో టీ షర్ట్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ అక్కడ చాలా బాగున్నాయి. సో నేను అందుకే 2 తీసుకున్నా. ఒకటేమో ఇలా గ్యాప్ అని ఉంది, లావెండర్ కలర్. సో ఇలా గ్యాప్ అని ఉన్నది ఒకటి. ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్. ఇది సో ఇలా 2 టీ షర్ట్స్ తీసుకున్నా గ్యాప్లో. అండ్ అక్కడి నుంచి టైలర్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చాలా బాగున్నాయి. నేను చాలా రోజులైంది ఈ షాప్కి వెళ్ళి. సో ఈ బ్రాండ్లో చూసుకుంటే మనకు చాలా దొరుకుతాయి. ఒకప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు అక్కడి నుంచి చాలా తీసుకునేదాన్ని, బాగుంటాయి కూడా. సో అక్కడ నేను ఈ 2 తీసుకున్నా. ఒకటేమో ఇది తీసుకున్నా. యాక్చువల్ నా దగ్గర వింటర్ వేర్ ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో సమ్మర్ వేర్ కావాలి అనేసి ఇది ఒకటి తీసుకున్న, బ్లూ కలర్. దాని మీద ఇలా డిజైన్ ఉంది, వైట్ అండ్ బ్లాక్. చాలా బాగుంది. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి, ఇట్లా ఫ్రీ ఫాల్ హ్యాండ్స్ టైప్ వచ్చాయి అనమాట. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్. సో నా దగ్గర ఈ గ్రీన్ కలర్ లేదు, దీని మీద ఫ్లవర్స్ లాగా కూడా వచ్చింది. ఇది కూడా హ్యాండ్స్ సిమిలర్ టైప్ ఆఫ్ హ్యాండ్స్, సిమిలర్ మోడల్ బట్ ప్రింట్ డిఫరెంట్ అనమాట. వేసుకుంటే అయితే చాలా బాగుంది. అప్పుడు ట్రై చేసి తీసుకున్నాను. సో ఈ 2 టైలర్లో తీసుకున్నవి. అండ్ అక్కడి నుంచి నేను మీకు చెప్పాను కదా, నేను యూటీసీ మాల్కి తీసుకొచ్చాను ఎక్స్ప్రెస్ గురించి అని. సో ఎక్స్ప్రెస్కి వెళ్ళే ముందు జారాకి వెళ్ళాము. సో జారాలో మా హస్బెండ్ షర్ట్ తీసుకున్నారు. సో ఈ బ్లూ షర్ట్. యాక్చువల్లీ ఇది నేను బర్త్డే గిఫ్ట్ అనమాట తనకి నేను తీసుకున్న షర్ట్ ఇది బర్త్డేకి. సో ఇది ఒకటి బ్లూ, చాలా బాగుంది. నాకైతే చాలా చూడగానే భలే నచ్చింది. సో తనకు కూడా బాగా నచ్చింది కాబట్టి ఇది ఒకటి షర్ట్. అండ్ ఇంకా అక్కడే ఎక్స్ప్రెస్కి వెళ్ళాం. సో ఎక్స్ప్రెస్ మీరు చూసినట్టు నా క్లోజింగ్ సేల్ ఉందన్నమాట. నాకు తెలిసి ఆ షాప్ అక్కడి నుంచి తీసేస్తున్నారు. సో మొత్తం సేల్లో పెట్టేశారు. అక్కడ అంత బాగాలేవు, ఎంత సేల్లో పెట్టినా మనకు నచ్చాలి కదా. సో అక్కడ ఇది ఒక్కటే నచ్చింది షర్ట్. సో మా హస్బెండ్ తీసుకున్నారు అనమాట ఈ షర్ట్, ఫుల్ హ్యాండ్ షర్ట్. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. యాక్చువల్ తనకి ఎక్స్ప్రెస్ షర్ట్స్ చాలా బాగా నచ్చుతాయి, మంచిగా ఏమంటారు క్వాలిటీ చాలా బాగుంటాయి షర్ట్స్. సో ఎక్స్ప్రెస్ మీద నాకు చాలా నమ్మకం ఉండే, చాలా బాగుంటాయి కదా, ఒక్క షర్ట్ అన్న బాగా దొరుకుతుందని. అసలు ఏవి బాగాలేదు. చూడగా ఇది నచ్చింది, చాలా బాగుంది కూడా వేసుకుంటే ట్రై చేస్తే. సో ఇది ఒక షర్ట్. సో మేము చేసిన షాపింగ్ అంతే. తను 4 నేను 4 అనమాట, ఈక్వల్గా కొన్నాము. షాపింగ్ అయిపోయింది. అది గైస్ ఈరోజు వీడియో. ఇంకా సబ్వే కూడా తెచ్చేసుకున్నాం, డిన్నర్కి కూడా రెడీ. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ తినేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బర్త్డే వ్లాగ్. సో మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.
బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.